T20 ప్రపంచ కప్ 2024 నేపథ్యంలో టీమిండియా స్పిన్ కాంబినేషన్పై మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అగ్రరాజ్యం అమెరికాతో పాటు వెస్టిండీస్ వేదికగా జరిగే ఈ మెగా టోర్నీలో భారత జట్టు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాలని సూచించారు. బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగిన రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్తో పాటు రవి బిష్నాయ్లను ఈ మెగా టోర్నీకి ఎంపిక చేయాలని సూచించారు. పరోక్షంగా కుల్దీప్ యాదవ్, యుజేంద్ర చహర్ అవసరం లేదని వెల్లడించారు. తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రజ్ఞాన్ ఓజా ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అక్షర్ పటేల్పై ప్రశంసల జల్లు కురిపించిన ఓజా, బంతితో పాటు బ్యాటింగ్ చేసే సామర్థ్యం కలిగిన అతను టీమిండియాకు ఎక్స్‌ఫ్యాక్టర్ అవుతాడని చెప్పారు. నా అభిప్రాయం ప్రకారం అయితే ప్రపంచ కప్లో భారత జట్టు 3 స్పిన్నర్లతో బరిలోకి దిగాలి. వరల్డ్ నెంబర్ 1 బౌలర్ రవీంద్ర జడేజాను మొదటి స్పిన్నర్గా ఎంపిక చేయాలి. అతని అనుభవం జట్టుకు ఉపయోగపడుతుంది. పైగా అతను బిగ్ మ్యాచ్ ప్లేయర్. రెండో స్పిన్నర్గా రవి బిష్నాయ్ను తీసుకోవాలి. ఈ కుర్రాడు గత కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్నాడు. బ్యాటింగ్లోనూ మెరుపులు మెరిపించగలడు. మూడో స్పిన్నర్గా అక్షర్ పటేల్ను తీసుకోవాలి. క్లిష్ట పరిస్థితులలో అతను తెలివిగా బౌలింగ్ చేయగలడు అని ప్రజ్ఞాన్ ఓజా చెప్పుకొచ్చాడు. జూన్ 1 నుంచి అమెరికా వేదికగా T20 ప్రపంచ కప్ జరగనుండగా జూన్ 5న ఐర్లాండ్తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. ఇక మెగా టోర్నీకి ముందు టీమిండియా ఒకే ఒక T20 సిరీస్ ఆడనుంది. అది కూడా ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న సిరీసే. ఈ సిరీస్లో ఇప్పటికే 2 మ్యాచ్లు జరగగా టీమిండియా రెండిటిలోనూ విజయం సాధించింది. ఈ 2 మ్యాచ్ల్లోనూ రవి బిష్నాయ్కు అవకాశం దక్కింది. ఈ సిరీస్కు రవీంద్ర జడేజా దూరంగా ఉండగా కుల్దీప్ యాదవ్కు తొలి 2 మ్యాచ్ల్లో అవకాశం దక్కలేదు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.